దాంతో మా సమ్మర్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకోను. ఈ లెవెల్ అప్ గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ ఏంటంటే బేబీ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగిందనమాట. తమ్ము పోలియో డ్రాప్స్ చేయించుకుంటానంటే ఓపెన్ చేయాల నోరు తెలుసా, జ్యూస్ అంటే ఓపెన్ చేశాడు. ఈ పనుల్లో కనిపించలేదు. గబగబా వెళ్ళిపోయి నాకు కావాల్సిన సైజ్ అది చూసుకుని వాళ్ళతోనే ఇన్ఫ్లేట్ చేయించుకుని తీసుకొచ్చేసాను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మనుతో హ్యాపీ అండ్ రిచీ. సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఇవాళ ఈసారి ఈ ఇయర్ సమ్మర్ని మేము మా హ్యాపీ రిచీకి సమ్మర్ కట్ చేయబోతున్నాం అనమాట. సో దాంతో మా సమ్మర్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఇది మరి రాజకీయం సార్, నేను ఒప్పుకోను. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క విధంగా స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. సో మేమైతే హెయిర్ కట్స్ తో స్టార్ట్ చేసి మా సమ్మర్ ని వెల్కమ్ చెప్పబోతున్నాం అనమాట. సర్లేరా నీ ఇష్టం. సో ఇవాళ ఆ వ్లాగ్ నేను చూపించబోతున్నాను. లైక్ చాలా మంది కూడా నన్ను అడగటం జరిగింది, లైక్ హ్యాపీ అండ్ రిచీకి మీరు ఎక్కడ హెయిర్ కట్ చేపిస్తారు అని, వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తారు, మీరు ఎలా వాళ్ళని ఇది చేస్తారు అనేసి. సో ఆ వ్లాగ్ కూడా వాళ్ళు ఎలాగో మేము సమ్మర్ కట్ కి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆ ప్లేస్ అంతా కూడా నేను చూపిస్తాను అండ్ వాళ్ళు ఎలా కోఆపరేట్ చేస్తారు అంతా కూడా ఈ వ్లాగ్ లో చూద్దాము. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఏం చేస్తున్నారు ఇద్దరు? రిచి గుండు చేయించుకోవాలదా? ఎందుకంటున్నాను? ఏంటొద్దు? ఏమొద్దు? సరే నువ్వేమొద్దు చెప్పు. ఆగు, తమ్ము ఏదో చెప్తున్నాడు, ఉండు చూడు, అడుగు. ఏమొద్దు అడుగు. రిచి గుండు చేయించుకోవాలిదా? గుండు చేయించాలిదా? సమ్మర్ వచ్చింది. నన్ను అనవసరంగా కెలుకుతున్నావు, నాకు తిక్క రేగిందంటే. సమ్మర్ లో గుండు చేయించేసుకుందాం. అమ్మో చిరాకు ఉంటుంది లేకపోతే. దా ఓకే, హెయిర్ తీసేద్దామని కూడా సమ్మర్ కట్. సరే రండి, నాకు కాఫీ పెట్టివ్వండి. మరి కాఫీ పెట్టిస్తే కాఫీ తాగేసి టిఫిన్ చేసేసి వెళ్ళి హెయిర్ కట్ చేయించుకొద్దాం. యా కాఫీ పెట్టివ్వండి, వెళ్ళండి. చూడు పెట్టు, అదిగో అక్కడే ఉన్నాయి చూడు, కప్పులు అన్ని పడేసారు చూడు ఇద్దరు. గ్యాస్ ఆన్ చేయండి. గ్యాస్ ఆన్ అండ్ ఆఫ్ ఎలా చేస్తారు? ఆన్ ఆఫ్. రిచి రా గుండు చేయించుకుందాం. ఏమొద్దు? గుండు వద్దా? ఎందుకొద్దు? ఎందుకొద్దు? అలా హ్యాపీకి రిచికి కూడా నేను బ్రేక్ఫాస్ట్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. యూజువల్గా మీ అందరికీ తెలుసు కదా, నేను స్క్రీన్ టైం అనేది చూపించాను పిల్లలకి. సో ఏదో ఒకటి ఐటమ్ టాయ్స్తో కానీ లేదంటే బుక్స్తో కానీ అలాగే ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ పెడుతూ ఉంటాను అనమాట. సో అట్లాగే ఇవాళ కూడా నేను బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ పెడుతున్నాను ఇద్దరికి కూడా, హ్యాపీకి రిచికి కూడా. సో వాడు యానిమల్ టాయ్స్తో ఆడుకుంటున్నాడు అండ్ వీడు కూడా కూర్చొని కబుర్లు చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఒక చిన్న కిచెన్ సెట్ లాంటిది తెప్పించాను. సో హ్యాపీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కిచెన్ సెట్ అని చెప్పేసి. సో అది ఆడుకుంటూ ఉన్నారనమాట. అండ్ అందులోనే వీడు కొంచెం రైమ్స్ చెప్పటము, హ్యాపీతో రైమ్స్ చెప్పించటము, అలాగే నంబర్స్ తెలుగులో నేర్పించడం జరుగుతుంది. నేను 1 నుంచి 10 వరకు మీరు ఆల్రెడీ విన్నారు కదా. సో రిచికి నేర్పిస్తున్నాను అనమాట. సో హ్యాపీ చేత రిచికి నేర్పించేలాగా అలవాటు చేస్తున్నాను ఇక్కడ కూడా. నాకు 1 నంబర్స్ చెప్తావా? తర్వాత ఏంటి 10 మధ్యలో లెటర్లు ఎవరికి వచ్చావు? తమ్ము చెప్తాడా? సరే నేను చెప్తా, రిపీట్ చేస్తారా? 1 2 3 చెప్పు. 4 5 డైనో వస్తుంది. 5 8 కాదురా, 8
డాక్టర్ వస్తుంది చెప్పు. 8 ఏమైంది అన్నట్టు ఉండాలి. 8 అండ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక 15-20 మినిట్స్ అట్లా ఫ్రీ ప్లే లాగా వదిలేస్తానమాట. సో హ్యాపీ బాబు ఈ మధ్య కొంచెం సైకిల్ తొక్కటం నేర్చుకున్నాడు, వాడంతటి వాడే ఓన్గా నేర్చుకున్నాడు అనమాట తొక్కటం అనేది. సో ఇంట్లోనే తొక్కిస్తూ అలవాటు చేశాను అట్లా. సో అలా కొంచెం సేపు హ్యాపీ రిచ్ ఇద్దరు కూడా ఆడుకోవటం జరుగుతుంది. సో మేమైతే రెడీ అయిపోయాము. బిగ్ డైనో తెలిసి పడిపోయింది. పడిపోతే అప్పి గంటి కింద వచ్చింది. గంటేసే దిశు చేసింది డైనోని. డైనోనికి ఉంటే పడిపోయింది. డైనోకి హ్యాపీ ఇట్రా అనగా డైనో ఉంది. డైనో అంకుల్ని తినేసిందా? మీకోసం హ్యాపీ స్టోరీ చెప్తున్నాడు కదా. స్టోరీ ఎలా స్టార్ట్ చేస్తావు చెప్పు. కొంచెం జలుబు చేస్తుంది అనమాట మా హ్యాపీ బాబుకి. అదిగో మా రిచ్చి బాబు కూడా వచ్చాడు. సే హాయ్. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. హాయ్. చూసారు కదా మా హ్యాపీ బాబుకి అసలు విపరీతంగా పెరిగిపోయింది. హాయ్. మా రిచ్చి బాబుకి ఏమో అంతంత మాత్రం. వాడు అడిగాడా? వీటి గురించి వాడు అడిగాడా? ఇక మీద గురించి మాట్లాడకూడదు. సో మా హ్యాపీ బాబుకి ఏమో ఫేస్ అంతా జుట్టులో కవర్ అయిపోయింది అనమాట. సో అది కూడా అటు వెళ్ళి ఆడుకోండి ఇద్దరు. గో ప్లే గో వెళ్ళు. నన్ను చాలా మంది అడుగుతున్నారు రిచి బాబుకి అసలు చిన్నప్పుడు హెయిర్ ఎక్కువ ఉండేది కాదు కదా, ఇప్పుడు హెయిర్ బాగా వచ్చింది, మీరు ఏం యూస్ చేస్తున్నారు ఏంటి అనేది. సో నేను అసలు స్ట్రెస్ అనేది తీసుకోను. వాళ్ళు రావాల్సిన టైంలో అదే వస్తుంది, వాడికి ఏదైతే ఆ టైంకి జరగాలో ఉంటుందో అదే జరుగుతుంది. సో నేను నా వంతుగా నేనేం చేస్తాను అంటే లైక్ వీక్లీ 2 times ఆయిల్, నార్మల్ కోకోనట్ ఆయిల్ రాస్తాను అండ్ వీక్లీ వన్స్ ఆముదం రాస్తాను అనమాట. అండ్ వీక్లీ 2 times నేను హెడ్ బాత్ చేపిస్తాను, నీట్గా మళ్ళీ క్లీన్ చేసేస్తాను అనమాట. సో నేను ఫాలో అయ్యేదైతే అదే, హ్యాపీకి కానీ రిచికి కానీ ఇద్దరికి కూడా సేమ్ అదే ఫాలో అవుతాను. పెట్టుకున్నావా బొట్టు? నువ్వే పెట్టుకున్నావా? ఏది ఇట్లా చూపించు. అద్దంలో చూడాలా? చూడు. ఏంటి ముక్కంతా అయిందా? మళ్ళీ పెట్టాలి. వద్దు, బాగానే ఉంది, నీట్గా ఉంది. నువ్వు ఇప్పుడు అదంతా కింద పడేస్తున్నానా? ఓకేనా? సో చలో పదండి, మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాము. సో యూజువల్గా ఇప్పుడు మనం వెళ్తూ కూడా ఇవాళ మనకి పోలియో డ్రాప్స్ అనేవి వేస్తున్నారు కాబట్టి సో హ్యాపీకి రిచికి కూడా దారిలో పోలియో డ్రాప్స్ వేయించేసి నేను హెయిర్ కట్కి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో చలో లెట్స్ స్టార్ట్, వెళ్దామా? సో చాలా మంది కూడా మేము కార్లో వెళ్తున్నప్పుడు చూసి మీ పిల్లలిద్దరికి కార్ సీట్స్ భలే అలవాటు చేశారక్క, వాళ్ళ మాట వింటున్నారా అని అడగటం జరిగింది. ఎస్ అండి. సో చిన్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళకి ఎప్పుడైతే కార్లో నేను అలవాటు చేశానో వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను కార్ సీట్స్ అనేవి అలవాటు చేశాను కాబట్టి వాళ్ళు ఇప్పటికీ కూడా నేను కూర్చోపెట్టగానే చక్కగా కూర్చుంటారు అండ్ ఎక్కి దిగే వరకు కూడా ఏం అనకుండా కూర్చుంటారనమాట కార్ సీట్స్లో. సో ఇది చాలా సేఫ్టీ అనమాట పిల్లలకి అండ్ మనకి కూడా ఒక టెన్షన్ ఉండదు అండ్ వాళ్ళకి కూడా ఒళ్ళు నొప్పులు అనేవి రావు. లైక్ విడిగా కూర్చోపెట్టామంటే అటు జంప్ చేసి ఇటు జంప్ చేసి మనమే దూకి వాళ్ళు దూకి కింద పడి సో వాళ్ళకి ఒళ్ళు నొప్పులు మనకి ఒళ్ళు నొప్పులు. సో ఇలా అయితే ఏంటంటే వాళ్ళు కంఫర్ట్గా కూర్చుంటారు, మనము టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు అనమాట. అండ్ ఇక్కడ రిచి బాబు కోసం నేను లవ్ ల్యాబ్ గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ యూస్ చేస్తున్నాను. ఇది మనం 0 months నుంచి 7 years బేబీస్ వరకు కూడా యూస్ చేయొచ్చు అనమాట. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే లైక్ న్యూ బోర్న్ నుంచి 2 years బేబీస్ వరకు కూడా మనం రేవర్డ్ ఫేసింగ్ పెట్టాలి, లైక్ ఇట్లా బ్యాక్ సైడ్ కి తిప్పి పెట్టాలన్నమాట. ఇక్కడ పిక్ లో చూపిస్తున్నాను కదా మీకు. అండ్ 2 years నుంచి 7 years బేబీస్ వరకు కూడా మనం ఇట్లా ఫార్వర్డ్ ఫేసింగ్ పెట్టచ్చు అనమాట. ఈ లవ్ ల్యాబ్ గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ ని మనం 3 రిక్లైన్ పొజిషన్స్ లో సెట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ మన బేబీ మూడ్ ని బట్టి స్ట్రైట్ గా పెట్టుకోవచ్చు, లేదంటే మీడియం అండ్ స్లీపింగ్ పొజిషన్ లో కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి మనకు ఒక హెడ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కూడా మనం 3 పొజిషన్స్ లో సెట్ చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ లెవెల్ అప్ గ్యాలక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ ఏంటంటే బేబీ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని తయారు చేయడం జరిగింది అనమాట. దీనికి ఒక ఎయిర్ బ్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ ఒకవేళ ఎప్పుడన్నా అనుకోకుండా జరిగినా కూడా ఎయిర్ బ్యాగ్ అనేది వచ్చి బేబీని కాపాడటం జరుగుతుంది అనమాట. అండ్ అంతేకాదు ఈ కార్ సీట్ సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ మీరు చూస్తే కనుక బేబీ బాడీకి తగ్గట్టు కంఫర్టబుల్గా అండ్ సేఫ్టీగా ఉండేలాగా కూడా తయారు చేయడం జరుగుతుంది. దీనికి మనకు తెలిసింది కదా, సో 5-point సేఫ్టీ హార్నెస్ కూడా ఇవ్వడం జరిగింది సో దట్ బేబీ కంఫర్టబుల్గా సేఫ్గా కూర్చోవచ్చు అనమాట.
అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ స్ట్రాప్స్ ఏదైతే ఉందో దీన్ని మనం బేబీ వెయిట్ అండ్ హైట్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో టైట్ చేసుకోవాలనుకున్నప్పుడు టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు బటన్ ఏదైతే నేను చూపిస్తానో అది ప్రెస్ చేస్తే అండ్ ఈ తాడు ఏదైతే ఉందో అది లాగితే కనుక స్ట్రాప్ ఏదైతే ఉందో అది లాగితే అది మనకి టైట్నెస్ అనేది ఫ్రీనెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ కార్ సీట్లో ప్రత్యేకత ఏంటి అంటే సాఫ్ట్ కుషనీ టైప్ ఇది ఇస్తారు. సో చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలకి కూడా కూర్చున్నప్పుడు ఎక్కువసేపు ఒకవేళ ట్రావెలింగ్ చేయాలనుకున్నప్పుడు కూడా మనకి గుచ్చుకోకుండా లేదంటే పెయిన్స్ రాకుండా కూడా చేస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా వాషబుల్ మెటీరియల్ అనమాట. సో నాకైతే హ్యాపీకి రిచ్కి ఇవి చాలా యూస్ఫుల్గా అనిపించాయి. సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి సేఫ్టీ రైడ్స్నే ఇవ్వాలి అనుకుంటే దీని లింక్ని మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేసుకుని మీరు కూడా పర్చేస్ చేసుకుని మీ ట్రావెలింగ్ టైమ్స్ని కూడా ఇలాగే సేఫ్గా ట్రావెల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఏదమ్మా ఆ జుట్టు ఏంట్రా నాయన, జుట్టు చూడు ఎటు అనక్కుండా. ఇప్పుడే కదా కోమ్ చేశాను. హ్యాపీ అమ్మ నీకు కోంబ్ ఎలా చేస్తుంది? ఇలా ఇలా చేస్తుందా? అలా కారెక్కి మేము వెళ్ళిపోతుంటేనే హ్యాపీ రిచ్చి బాబు ఇంకా సమ్మర్ బయట ఎండ కూడా అసలు ఇప్పటి నుంచే చాలా ఎక్కువ అయిపోయింది అనమాట, హీట్ అనేది. సో ఇంకా ఇద్దరు కూడా క్యాప్స్ కావాలి, గాగుల్స్ కావాలి అని చెప్పటం అండ్ వాటర్ తాగటం ఇద్దరు కూడా. సో చాలా డీహైడ్రేట్ అయిపోతున్నారు అనమాట బయటికి రాగానే. సో ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఇంకా చూడండి వాళ్ళ పోజులు చూడండి మీరే. పెట్టుకో క్యాప్ పెట్టుకో. అమ్మా సరే నువ్వు బిగ్ బిల్డింగ్స్ ఎన్ని ఇస్తావా అమ్మకి చెప్పు. 1 బిగ్ బిల్డింగ్ ఇస్తావా? మరి నీకు 1నేనా? 10నా? ఓకే పెట్టుకో. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పెట్టుకో క్యాప్, స్పెక్స్ పెట్టుకో, గాగుల్స్ పెట్టుకో. అవును పెట్టుకో. సో వెళ్తూ నేను రిచి బాబుకి కూడా పోలియో డ్రాప్స్ వేయించడం జరిగింది. లైక్ హాస్పిటల్లో మీరు చూస్తున్నారు కదా, వాడు అసలు నర్స్ పాపం డ్రాప్స్ వేస్తానంటే అసలు నోరు గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు అనమాట. ఓపెన్ చేయట్లేదు, చాలా ట్రై చేశారు వాళ్ళు కూడా. ఇంకా చివరికి నాకే ఐడియా వచ్చి జ్యూస్ అనగానే అప్పుడు గ్యాప్లో కొంచెం ఓపెన్ చేయగానే ఆ గ్యాప్లో 2 డ్రాప్స్ వేస్తారనమాట పోలియో డ్రాప్స్ని. వేయించుకున్నావా? పోలియో వేయించుకున్నావా? ఏమేసారు నీకు? జ్యూస్ అంటే తాగావా నువ్వు? లేకపోతే నోరు ఓపెన్ చేయలేదు కదా నువ్వు? అందులో తప్పే ఉంది. సిల్లీ బాయ్ అమ్మయ్య. సో పోలియో పని అయితే అయిపోయింది అనమాట. పోలియో డ్రాప్స్ వేయించడం పని అయిపోయింది. మా రిచి బాబుకి వేశారు పోలియో డ్రాప్స్. హ్యాపీకి వద్దని చెప్పారు బికాస్ హ్యాపీకి కొంచెం ఫీవర్ ఉందన్నమాట, కోల్డ్ అండ్ ఫీవర్ ఉండటం వల్ల. సో ఆ టైంలో మనం పోలియో డ్రాప్స్ వేయకూడదు అని చెప్పారు. సో అందుకని ఇంక ఇయర్ హ్యాపీకి ఇక్కడ వేయించట్లేదు. అట్లాగో వ్యాక్సినేషన్లో మనం పోలియో డ్రాప్స్ వేస్తాం కాబట్టి ఇది ఇంకొక సేఫ్టీ లాగా నేను ఎవ్రీ ఇయర్ కూడా వేయిద్దామన్న థాట్లో వేయించడం జరుగుతుంది. హ్యాపీ తమ్ము పోలియో డ్రాప్స్ వేయించుకుంటానంటే ఓపెన్ చేయాల నోరు తెలుసా? జ్యూస్ అంటే ఓపెన్ చేశాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమల్ హాసన్. చలో హెయిర్ కట్ వెళ్దామా? షల్ వి గో టు హెయిర్ కట్? యా. అండ్ ఎస్ నేను ఫస్ట్ నుంచి కూడా హ్యాపీని రిచ్ని ఇక్కడికే తీసుకురావడం జరుగుతుంది. ఇది అలెగ్జాండర్ సెలోన్ అనమాట. ఇది ఫ్యామిలీ సెలోన్ అనమాట. సో ఇట్స్ యూనిసెక్స్, లైక్ అడల్ట్స్కి ఫీమేల్ అండ్ మేల్స్కి చేస్తారు అండ్ కిడ్స్కి కూడా చేస్తారనమాట. సో మేము సెలోన్కి అయితే వచ్చేయటం జరిగింది. సో ఇక్కడ ఆల్రెడీ మాకన్నా ముందు కొంచెం వేరే కస్టమర్స్ రావటం వల్ల మమ్మల్ని కొంచెం వెయిట్ చేయమన్నారనమాట. సో ఇక్కడ మనం రాకముందు మనం ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదంటే మన లక్ బాగుంటే ఎప్పుడైనా వాకిన్స్ వచ్చినా ఎమ్మటే జరిగిపోతుంది అనమాట. సో ఇప్పటివరకు నేనైతే అపాయింట్మెంట్స్ తీసుకోలేదు ఏ టైం కూడా. సో మాకు రాగానే ఖాళీగానే ఉండేవాళ్ళు, సో చేసేసేవాళ్ళు. ఇవాళ కొంచెం హాలిడే ఇది అవ్వటము అండ్ అందరూ పోలియో డ్రాప్స్ కానీ బయటికి తీసుకురావటము. సో అదే టైంలో ఎలాగో బయటకు వచ్చాం కదా అన్నట్టు, సమ్మర్ వచ్చింది హెయిర్ కట్ అనుకున్నట్టు పిల్లలు వాళ్ళు చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ ఈ సెలూన్లో. సో మంచి నిద్రేస్తున్నారు. సో ఈలోపు మేము వెయిట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు పిలిచిన తర్వాత ఒకరినొకరిని తీసుకుని వెళ్ళి చేపించేసేద్దాము అన్న థాట్లో నేను వెయిట్ చేస్తున్నాను, చూద్దాం. అండ్ ఆల్సో మిగతా అన్ని సెలూన్స్కి పోలిస్తే నాకు ఇక్కడ హైజీన్ ఒకటి బాగా నచ్చుతుంది అండ్ పిల్లల్ని ఎంగేజ్ చేసే విధానం, లైక్ వాళ్ళ మూడ్ని బట్టి వీళ్ళు హెయిర్ కట్స్ చేయటం ఉంటుందన్నమాట. లైక్ వాళ్ళకి టైం ఇస్తారు. ఒకవేళ బాగా ఏడుస్తున్నారంటే దే గివ్ అస్ సమ్ టైం అనమాట. సో కొంచెం టైం ఇచ్చి వాళ్ళు మళ్ళీ కూల్ అయ్యి రిలాక్స్ అయ్యాక చేస్తారు అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా. సో నాకు మెయిన్గా అది నచ్చి నేను హ్యాపీని రిచ్ని ఇక్కడికి తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బట్ అక్కడ ప్రశాంత్ అని ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు గో బిఫోర్గా ప్రయర్ అపాయింట్మెంట్ ప్రశాంత్తో తీసుకుని వెళ్తే సో మీకు తొందరగా అయిపోతుంది అనమాట.
రిచికి ఇది సెకండ్ టైమే. సో ఫస్ట్ టైం గుండు చేయించేసాము. సో ఈసారి కూడా గుండు అనుకున్నాను కానీ బట్ వద్దులే, మళ్ళీ కంప్లీట్ గుండు ఎందుకు, సో నార్మల్ మిలిటరీ కట్ లాగా సమ్మర్ కట్ లాగా చేద్దామని రిచికి అలా చేయించాను. సో వాడు ఏడ్చాడు బాగా, వాడు అంటే నిద్రపోయి లేచాడు కదా, సో ఆ క్రాంకీనెస్లో ఉన్నాడు అనమాట రిచి. అండ్ హ్యాపీకి పాపం బాగా ఫీవర్ అండ్ కోల్డ్ వచ్చింది అనుకోకుండా సడన్గా. మిలిటరీ కట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, కొంచెం షేప్ చేయించి నీట్గా మిలిటరీ కట్ చేద్దాం అనుకుంటే అనుకున్నట్టు మాకు ఆ రోజు ఆ ప్రశాంత్ అనే ఎవరైతే ఉన్నారో అతను లేడు, వేరే వాళ్ళు చేయటం జరిగింది. అండ్ హ్యాపీకి కూడా అనీజీగా ఉండి వాడు బాగా క్రాంకీ అయిపోయి ఏడవటం స్టార్ట్ చేశాడనమాట. ఇంకా సరే అని చెప్పి ఇంకా మిలిటరీ కట్ కూడా వద్దు, లైక్ సమ్మర్ కట్ మొత్తం గుండులాగా చేసేయండి అని చెప్పేయటం జరిగింది. సో ఇంకా హ్యాపీకి రిచికి కూడా మొత్తం గుండులాగా చేయించేసామన్నమాట. లైక్ మొత్తం లైక్ హెయిర్ అంతా ట్రిమ్ చేయించేసాము, 0 ట్రిమ్లు అంటారు కదా, సో అట్లా చేయించామన్నమాట. కానీ చివరికి హ్యాపీ యాక్చువల్గా ఫస్ట్ ఏడ్చింది ఏంటంటే నాకు హెయిర్ కట్ కావాలి, సో నార్మల్ అనుకున్నాం కానీ అది చేయించిన తర్వాత మళ్ళీ హెయిర్ కావాలి అని ఏడటం మొదలెట్టాడు. వాడికి హెయిర్ కావాలంటే అలా వద్దంట గుండులాగా, మళ్ళీ అది మేనేజ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. డోర్ తీయాలా? అయిపోయింది నీకు గుండె, నీకు అసలు తెలియట్లేదురా చేసినట్టు కూడా. పాప మన్నగాడికి చూడు అయిపోయింది. హ్యాపీ వేస్ యువర్ హెయిర్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏది హెయిర్ ఏది? అదన్నమాట సంగతి. చూశారు కదా, సో ఎప్పుడు కూడా ఒకలాగా ఉండరు పిల్లలు. సో ఇది వరకు చాలా కోఆపరేట్ చేసేవాడు అనమాట. ఇవాళ యాక్చువల్గా మేము అనుకున్న అబ్బాయి లేడు, తను బిజీగా ఉన్నాడు ప్రశాంత్ అని, సో వేరే వాళ్ళు చేయటం జరిగింది. అందుకని ఇద్దరు కూడా క్రాంకీ అయిపోయారు ఫుల్గా. మా రిచి బాబు ఏడ్చాడు అండ్ హ్యాపీకి కొంచెం హెల్త్ బాగోక వాడు కొంచెం అనీజీగా ఫీల్ అయ్యాడు అనమాట హెయిర్ అంతా పడటం వల్ల. కానీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు. సో అట్లా మా హెయిర్ కట్ జరిగిందనమాట. ఇలా మేము సమ్మర్ని వెల్కమ్ చేసాము. చూశారు కదా. సో హెయిర్ కట్ అయిపోయిన తర్వాత వచ్చే వేలో మా మమ్మీని పిక్ చేసుకుని ఇంట్లో డ్రాప్ చేయడం జరిగిందనమాట. సో హ్యాపీ రిచ్చిని మమ్మీని కూడా ఇంట్లో డ్రాప్ చేసేసాను. హ్యాపీకి కొంచెం బాగాలేదనమాట, ఫీవర్ బాగా వచ్చేయటం వల్ల ఏంటంటే ఇంకా నేను ఇంట్లో దింపేసి వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పాను, మెడిసిన్ వేసేసాను. సో మమ్మీ చూసుకుంటున్నారు వాళ్ళని. ఇప్పుడు నేను మళ్ళీ బయటకు వచ్చేసాను బికాజ్ ఇందాక మేము వెళ్తున్నప్పుడు వేలో నేను ఒక పాట్ ఇవి చూసాను అనమాట. లైక్ సమ్మర్ కదా మనకి ఇంట్లో కుండలు కొనుక్కుంటాము. సో మేము ఎవ్రీ ఇయర్ కొంచెం చిన్న సైజ్ కుండ ఒకటి కొత్తది కొంటాం అనమాట. సో దట్ ఏంటి అంటే ఫ్రిడ్జ్లో వాటర్ తాగకుండా కొంచెం మనం హెల్తీగా కూల్ వాటర్ కుండలోనే తాగొచ్చు అన్న థాట్లో. అండ్ హ్యాపీకి రిచికి కూడా అలాగే చేద్దాము అన్న థాట్లో చేస్తున్నాము ఇది. అండ్ అలానే దాని పక్కనే ఇన్ఫ్లేటెడ్ బాత్ టబ్స్ ఉంటాయి కదా, సో పిల్లలు ఆడుకునే వాటర్ పూల్ లాగా. సో అవి హ్యాపీ ఇందాక చూసి నాకు ఆ బాత్ టబ్ కావాలి అని అడిగాడు. సో ఇప్పుడు ఎట్లాగో సమ్మరే కాబట్టి సో ఇంకా ఇప్పుడే నేను లైక్ వాడికి నీళ్ళు అంటే భయం అనమాట. హ్యాపీకి స్విమ్మింగ్ జాయిన్ చేద్దాము అన్న థాట్లో ఉన్నాను యాక్చువల్లీ, కానీ వాడికి నీళ్ళు అంటే భయం. సో అందుకని చెప్పి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సో ఇట్లా అలవాటు చేద్దాము. సో కొంచెం కొంచెం వాటర్ బాత్ టబ్ లాగా పోసి అలవాటు చేసి ఇంట్లో ఈ ఇయర్ ఇలా అలవాటు చేస్తే ఏంటి అంటే నెక్స్ట్ ఇయర్ వాడిని స్లోగా స్విమ్మింగ్లో జాయిన్ చేయొచ్చు కదా, సో దట్ వాటర్ భయం అనేది పోతుంది వాడికి కూడా అన్న థాట్లో నేను ఇప్పుడు వెళ్ళి కుండ ఒకటి ఇన్ఫ్లేటెడ్ బాత్ టబ్ ఒకటి తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సోలోగా డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక కార్లో ఇక్కడ నా ముందు స్టీరింగ్ ముందు పెట్టుకున్నాను, సో దట్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ద రోడ్ కూడా. సో స్ట్రైట్గా ఇట్లా చూసి నేను మాట్లాడచ్చు, సో మీరు నన్ను అర్థం చేసుకుంటారు నా థాట్లో ఇలా పెట్టుకుని నడుస్తున్నాం అనమాట. సో చలో. అండ్ ఎస్ బాత్ టబ్ పాట్ కొనడానికి నేను 3 రౌండ్లు వేయాల్సి వచ్చింది. లైక్ కార్ అక్కడ పార్క్ చేయడానికి కుదరదు, పోలీసులు ఉన్నారనమాట అండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో ఇంకా అట్లా 3 రౌండ్లు వేసి ఇంకా చివరికి 3వ రౌండ్కి ఎట్లాగో ఇంకో 2-3 కార్లు ఉన్నాయన్నమాట అక్కడ పార్కింగ్ చేసి, ఇంకా తప్పదు అన్నట్టు నేను కూడా అక్కడే పార్క్ చేసి గబగబా వెళ్ళిపోయి నాకు కావాల్సిన సైజ్ అది చూసుకుని వాళ్ళతోనే ఇన్ఫ్లేట్ చేయించుకుని తీసుకొచ్చేసాను. బికాజ్ ఇంట్లో మళ్ళీ మనకి కుదురుతుందో కుదరదు అన్న థాట్లో అక్కడే ఇన్ఫ్లేట్ చేయించేసామన్నమాట. యా, సో ఇన్ఫ్లేటెడ్ బాత్ టబ్ అయితే తీసేసుకోవడం జరిగింది. 3 feet అంట ఈ సైజ్. ఇది చూడాలి మా ఇంట్లో అసలు ఎక్కడ సరిపోతుందో, బాత్రూంలో సరిపోతుందని అనుకుంటున్నాను. సో హ్యాపీ రిచి కొంచెం సేపు ఆడుకోవడానికి బాగుంటుందన్న థాట్లో నేను ఇది తీసుకున్నాను అనమాట. హోప్ హ్యాపీ రిచి ఇది చూసి వాళ్ళు ఎగ్జైట్ అవుతారని అనుకుంటున్నాను. చూద్దాం ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా చూసేద్దాం. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చాను. నేను పార్కింగ్లో అయితే కార్ పెట్టేయడం జరిగిందనమాట. సో పైకి ఇప్పుడు హ్యాపీ రిచి చూడగానే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది కూడా చూసేయాలి. అండ్ ఇది హ్యాపీ అడిగాడు కాబట్టి నేను ఎమ్మటే కొనేయలేదు. సో నేను కూడా కొంచెం ఆలోచిస్తూ ఆ ఏజ్ పిల్లలు అంతే. సో ఏది చూసినా కూడా నాకు అది కావాలి అది కొనిపెట్టి ఇది కొనిపెట్టమ్మా, నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. సో మనము
ఆలోచించుకుని వాళ్ళకి ఆ టైంకి ఏది యూస్ఫుల్, వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళు బాగా యూస్ చేసుకుని హ్యాపీ ఫీల్ అయ్యి అట్లీస్ట్ కొన్ని రోజులన్నా యూస్ చేస్తారు అని అనుకుంటేనే కొనాలి అన్న థాట్లో నేను ఈ మధ్య మారానమాట. సో అట్లాగే నేను హ్యాపీని రిచిని కూడా పెంచడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఏది కావాలి ఏది అక్కర్లేదు అని వాళ్ళంతటా వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచించుకునేలాగా పెంచాలని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను ఇది తీసేసుకోవటం జరిగింది బికాస్ ఇది సమ్మర్ కాబట్టి. సో వాళ్ళు కూడా ఈ సమ్మర్లో కొంచెం ఎక్కువ నేను బయటకు తీసుకెళ్ళలేకపోతున్నాను. సో నా ఒక్కదాని వల్ల అవ్వట్లేదు కాబట్టి సో ఇంట్లోనే వాళ్ళిద్దరూ కొంచెం ఈ యాక్టివిటీ అనేది ఎంజాయ్ చేస్తారు, వాటర్ యాక్టివిటీ అనేది. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి అలాగే వాటర్కి అలవాటు చేస్తూ స్విమ్మింగ్ నేర్పించవచ్చు అన్న థాట్లో నేను ఇది తీసుకోవటం జరిగిందనమాట. సో హ్యాపీకి రిచికి కూడా లైక్ ఇప్పటి నుంచే వాళ్ళు అడిగినా కూడా సో ఏది అయితే అవసరమో అది కొనిపిస్తున్నాను. తర్వాత ఏవైతే అక్కర్లేదో వాళ్ళకి కొంచెం చెప్తున్నాను అనమాట స్లోగా. సో ఇప్పుడు ఇది వద్దమ్మా, నెక్స్ట్ టైం కొనుక్కుందాము, లేదంటే ఇదిగో ఈ టైం మీరు ఇట్లా చేస్తే అప్పుడు అవి వస్తాయి మీ దగ్గరికి అని కొంచెం ఒక చిన్న స్టోరీస్ లాగా చెప్తూ ఉన్నాను అనమాట. సో వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవుతున్నారు. సో అలా నేర్పిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఈ వ్లాగులు చూసిన వాళ్ళంతా అదిగో పిల్లలు అడగంగానే కొనేస్తున్నారు, మీరు ఇంత ఖర్చు పెడుతున్నారు అంత ఖర్చు పెడుతున్నారు అది ఇది అని మీరు అనుకున్నా నేనేం చేయలేను బికాజ్ ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్. అన్నీ ప్రీ ప్లాన్డ్గా అన్నీ చక్కగా మేము అనుకునే చేసుకుంటాము. సో ఎవరు కావాలని డబ్బు వేస్ట్గా వృధాగా పడేయరు కదా. సో అదొక్కటి మీరు మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగ్గట్టు మా పిల్లలకి మేము మాకున్న దాంట్లో మేము కొంచెం చేసుకుంటున్నాం అనమాట. సో హోప్ మీరు కొంచెం మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా మాట్లాడితే బాగుంటుంది. అండ్ మా ప్రొఫెషనే ఇది కాబట్టి నేను చాలాసార్లు చెప్పాను, నా ప్రొఫెషనే ఇది కాబట్టి మాకు చాలా వరకు కొలాబరేషన్స్ వస్తాయి కాబట్టి ఇంట్లో ఉన్న మాకు ఆల్మోస్ట్ చాలా వస్తువులు కూడా అన్ని కొలాబరేషనే కాబట్టి లక్కీగా సో కొంచెం మాకు అలా కలిసి వచ్చింది. అది ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, దానికి నేనేం చేయను. సో నేనైతే డెఫినెట్లీ మేబీ నేను పెరిగిన వాతావరణం చిన్నప్పటి నుంచి గారంగా పెరిగి కొంచెం ఎక్కువ కాస్ట్లీ ఉండాలని అనుకున్న వాతావరణం పెరిగి వచ్చాను. కానీ డెఫినెట్గా 100% అయితే నేను మారిపోయాను బికాజ్ నా పిల్లలు ఇలా ఫేస్ చేయకూడదు, రేపు ఇంకొకళ్ళు వాళ్ళని ఒక మాట అనేలాగా నేను పెంచదలుచుకోలేదు. సో దే హ్యావ్ టు బీ ఇండిపెండెంట్, ఏది కావాలి ఏది అక్కర్లేదు అని వాళ్ళ ఒక థాట్లోకి వాళ్ళే రావాలి. సో అలా పెంచుతున్నాను అనమాట. అలా అని చెప్పి అన్నీ కూడా ఇప్పటి నుంచే కట్ చేసేస్తే వాళ్ళకి కూడా చైల్డ్హుడ్ అనేది లేకుండా పోతుంది. బికాస్ ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి డెఫినెట్లీ మనం ఇవ్వాల్సిన టాయ్స్ కానీ బుక్స్ కానీ వస్తువులు కానీ ఏమైనా కూడా ఆ ఏజ్కి తగ్గట్టు మనం ఇవ్వాలి. అవి ఇస్తూనే వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేర్పించాలన్నది కూడా నాకు అనిపించింది అనమాట. సో అట్లాగే నేను చేస్తున్నాను. సో పదండి ఇప్పుడు ఇన్ఫ్లేటెడ్ టబ్ బాత్లో హ్యాపీ రిచి ఎట్లా ఆడుకుంటారు ఏంటి అవన్నీ కూడా చూసిద్దాం. రిచి హాయ్, ఏంటది ఏంటది అయ్యో 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 అమ్మా, నైస్, యూ లైక్ దట్? యా, బాల్ కావాలా? బాల్ కావాలా? ఎస్, నేను ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఇది మనం చాలా యూజెస్ లాగా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఒకటి వాటర్ వేసి బాత్ టబ్ లాగా చేయొచ్చు, ఇంకొకటి బాల్ వేసి బాల్ పిట్ లాగా చేసుకోవచ్చు, తర్వాత టాయ్ స్టోరేజ్ లాగా చేసుకోవచ్చు, దీన్ని అక్కడ పక్కన పెట్టి టాయ్స్ వేసి అన్ని. సో అలా కూడా థాట్లో మనకి ఇది చేసుకోవచ్చు అనమాట. యా, మా హ్యాపీ బాబు కొంచెం జ్వరం కదా, సో బాగాలేదు, పడుకునే ఉన్నాడు అనమాట. లేచిన తర్వాత వాడెలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది కూడా చూసేస్తాను. నైస్, వాటర్ వేసి ఆడుకుందామా? బాత్ యా చేద్దామా? అయ్యో అలా పడుకుంటావా? స్విమ్మింగ్ ఎలా చేస్తావు? అది నచ్చిందా? మన హైదరాబాద్లో మరి నుమాయిష్ వచ్చేసింది కదా. సో హ్యాపీని రిచిని కూడా నుమాయిష్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను అనమాట. ఇదిరా సువార్త అంటే రే, నువ్వు అర్జెంట్గా బొట్ట పూలు ఎట్టుకెళ్ళి ఇచ్చేసా. యూజువల్ మేము ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా ఏమి కొనమన్నమాట. అయ్యో జస్ట్ మేము ఎగ్జిబిషన్కి వెళ్తే జస్ట్ అలా స్టాల్స్ అన్ని అలా ఒక విండో షాపింగ్ లాగా చూస్తూ ఉంటాము.